మా తమ్ముడు అక్క అని కూడా చూడకుండా నేను ఎంత చెప్పినా వినకుండా ఏడుస్తున్నా ఆ పని చేశాడు. నా పేరు శైలజ. నేను బీటెక్ చదువుతున్నాను. థర్డ్ ఇయర్. తమ్ముడు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇద్దరము ఒకే కాలేజీలో చదువుతున్నాము. మా తమ్ముడు అక్క అని చూడకుండా ఎంత చెప్పినా వినకుండా నేను ఏడుస్తున్నా కూడా వాడు వినకుండా ఆ పని చేశాడు. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. కేవలం కల్పితం మాత్రమే. మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ నాలెడ్జ్ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది అందరూ గమనించగలరు. ఈ వీడియో ద్వారా కొంతలో కొంతమంది అయినా ఎంటర్టైన్ అవ్వాలని ఈ వీడియో చేస్తున్నాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి 500 నుండి 1K వరకు లైకుల్ని వస్తాయని ఆశిస్తున్నాను. మీరు చేసే లైక్లే ఈ వీడియోకి ఎనర్జీని ఇస్తాయి. దానివల్లనే ఇంకొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే కంకిబెండు కథలు అనే యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి చాలా మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, రొమాంటిక్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. చాలా ఎంటర్టైన్ అవుతారు. ఇంతకు మించి అక్కడ ఉంటాయి స్టోరీసు. యూట్యూబ్లో కంకిబెండు కథలు అని తెలుగులో టైప్ చేసి చూడండి. మాది పల్లెటూరు. నేను 10th వరకు మా ఊరిలోనే చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్కి మాకు దగ్గరలో ఉన్న టౌన్లో కాలేజీలో చదువుకున్నాను. ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఇక నేను వెళ్ళి కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడ మొదటి సంవత్సరంలో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. నేను చూడడానికి చాలా అందంగా ఉంటాను. మొదటి సంవత్సరం నుండే ఫస్ట్ ఇయర్లో ఒక అబ్బాయి నా వెంట పడుతూ ఉండేవాడు. నేను ఎన్నోసార్లు హెచ్చరించి మరీ వదిలేశాను. అయినా వినకుండా చాలాసార్లు నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసేవాడు. అలా ఎన్నోసార్లు నా చుట్టూ తిరిగినా నేను చూసి చూడనట్టు వదిలేశానిక. ఇతను మారడు అని. మొదటి సంవత్సరంలో ఒకసారి తన చెంప కూడా పగలగొట్టాను. అప్పటి నుండి నా జోలికి రావడం మానేశాడు. అది కూడా నేను చదువుకునేది హైదరాబాద్లో ఒక కాలేజీలో చదువుతున్నాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ కాగానే ఒక వారం రోజులు సెలవులకు అని ఇంటికి వచ్చాను. అప్పుడు మా తమ్ముడు ఇంటర్ చదువుతూ ఉన్నాడు. ఇవేవి విషయాలు వాళ్ళకు తెలియవు. నేను సరదాగా అలా సెలవుల కోసమని ఇంటికి వచ్చాను. ఊరిలో మాది పెద్ద పెంకుటిల్లు. అందులో 4-5 బెడ్రూమ్స్ ఉండేవి. అందులో మొదటి నుంచి తమ్ముడు, నేను ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం. కలిసి చదువుకునే వాళ్ళం. ఇక నేను ఇంటర్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడొక్కడే ఉంటున్నాడు. వేరే బెడ్రూమ్లో అమ్మ, నాన్న ఉంటారు. నాన్న వ్యవసాయం చేస్తారు. తమ్ముడు, నేను, అమ్మ, నాన్న 5 మెంబర్స్ ఉంటాము. ఇక హైదరాబాద్ నుండి నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరము యథావిధిగా ఉంటున్నాము. అప్పుడు తమ్ముడిలా అన్నాడు, "అక్క, కాలేజ్ ఎలా ఉంది?" అని అడిగాడు. "ఇంకా ఏంటి సంగతులు?" అంటూ. వాడు కాలేజీ గురించి నాకు క్షేమం గుర్తించే అడిగాడు. అప్పుడు నేను అంతా బాగానే ఉంది చిన్న అని ఉన్న విషయాలు అన్నీ చెప్పాను. వాడితో ఈ ఒక్క విషయం చెప్పలేదు. ఎందుకంటే అది చెప్పాలో చెప్పకూడదో కూడా నాకు అర్థం తెలియలేదు. అప్పటి నుండి మరీ జాగ్రత్తగా ఉన్నాను. వాడితో ఎప్పుడైనా నోరు జారకూడదు, ఆ విషయాన్ని ఎప్పటికీ వాడికి చెప్పకూడదు అని. ఇక చాలా సంతోషంగా సెలవులు గడిచిపోయాయి. మళ్ళీ కాలేజీలోకి వెళ్ళాను. యథావిధిగా సెకండ్ ఇయర్ గడిచిపోయింది. ఇక తమ్ముడిది కూడా ఇంటర్ అయిపోవడంతో వాడు కూడా ఎంసెట్ రాశాడు. వాడికి మా కాలేజీలోనే సీట్ వచ్చింది. లక్కీగా మేమిద్దరం ఒకటే కాలేజ్ అయిపోయాం. నేను ఫైనల్ ఇయర్లో, వాడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాము. ఇక ఇద్దరము ఒకే రూమ్ తీసుకొని ఉంటున్నాము. ముందు నేను హాస్టల్లో ఉండేదాన్ని. తమ్ముడు వచ్చాక ఒకే రూమ్లో ఉంటున్నాము.
అనుకోకుండా ఒకరోజు నేను కాలేజీ నుండి లేటుగా రావాల్సి వచ్చింది. వచ్చే దారిలో నాతో ఫస్ట్ ఇయర్‌లో చెంపదెబ్బలు పడ్డ ఆ ఎదవ ఇంకో నలుగురిని వేసుకొని నాకు నన్ను అడ్డగించారు. అప్పటికే చీకటి పడిపోయింది. నేను వచ్చే దారిలో ఒక ప్లేస్‌లో అక్కడ జనాలు తక్కువ ఉంటారు. ఈ పోరంబోకులు ఎక్కువగా ఉంటారు. దానివల్లే వాళ్ళు ఆ ప్లేస్‌లో స్కెచ్ వేసి నాకు అడ్డంగా ఉన్నారు. వాడు నా దగ్గరికి వచ్చి నన్నే రిజెక్ట్ చేస్తావా? ఇప్పుడు చూడు ఎంతమంది ఉన్నాము. అందరం ఒకేసారి చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకో అని నన్ను బెదిరించాడు. నేను తప్పించుకునే ప్రయత్నం చేశాను. వాడు ఆ సమయంలో నన్ను కొట్టాడు. నా చెంప పైన వాడు కొట్టిన చేతివేళ్ల అచ్చులు ఉన్నాయి. ఎలాగోలాగా తప్పించుకొని నేను మా రూమ్‌కి వచ్చాను. నా ఒళ్ళంతా చెమటలు పట్టి జుట్టంతా చెదిరిపోయి నేను గందరగోళంగా కనిపించాను నా తమ్ముడికి. నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే వాడు గమనించాడు. అక్కకి ఏమైంది? ఏదో కంగారు పడుతుంది అని. దగ్గరగా వచ్చాడు. ఏమైంది అక్కా? ఏంటి ఈ చెమటలు? ఎందుకిలా ఉన్నావు? ఇంత లేటు ఎందుకయింది? అని నా ఫేస్‌ని చూశారు. అప్పుడు వాడికి నా చెంప మీద ఉన్న వేలి అచ్చులు కనిపించాయి. నిన్ను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి, అసలు ఏం జరిగింది? ఏంటి ఈ అచ్చులు? ఎవరు కొట్టారు? అని ఆరా తీశాడు. గొడవైపోతుందని నేనే వాడికి చెప్పలేదు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాను. ఇక వాడు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని, అక్క ఎలాగూ చెప్తలేదని నేను అప్పటికే భయపడుతున్నాను. వీడికి చెప్తే పెద్ద గొడవలు అయిపోతాయి. వీడు చిన్నోడు అని కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అన్ని విషయాలు బయటకి లాగాడు. అప్పుడు వాడికి మొదటి సంవత్సరం నుండి జరిగిన విషయాలన్నీ తెలిసిపోయాయి. నన్ను ఆ రోజు చీకటి పడ్డాక అడ్డుకున్న, కొట్టింది కూడా వాడే అని వానికి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇక ఆ రోజు వాడు పెద్ద స్కెచ్చే వేశాడు. నాకు తెలియకుండానే ఈసారి అడ్డగించినప్పుడు వాడి పని చేస్తా అని. ఇక మళ్ళీ ఒకరోజు అలాగే నా వెంట పడే ప్రయత్నం చేశారు. అప్పుడు నా తమ్ముడు ముందుగానే గమనించుకొని నాకు లేట్ అయ్యే విషయాన్ని తెలుసుకొని నా కోసం నాకు తెలియకుండానే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు నా పని అయిపోయింది అనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను చుట్టుముట్టేసరికి నా వెనకాలే నాకు తెలియకుండా ఉన్న మా తమ్ముడు వాడి ఫ్రెండ్స్‌తో వచ్చి వాళ్ళని నా ముందే ఇరగమరగ చేశారు. వాడి జుట్టు పట్టుకొని ముఖాల మీద కూర్చోబెట్టి మళ్ళీ చెంప మీదకెళ్ళి కొట్టమని నాతో చెప్పాడు. అప్పుడు నేను పొట్టు పొట్టు కొట్టి విడిచిపెట్టేశాను. ఆ రోజు ఆ పోకిరి వెధవల బారి నుండి నా తమ్ముడు నన్ను కాపాడాడు. వాడే గనుక లేకపోతే ఆ రోజు నా పరిస్థితి ఏంటి అని తలుచుకుంటేనే చాలా భయమేస్తుంది. అంతకుముందు ఒకసారి ఎలాగో అలాగో తప్పించుకున్నాను. కానీ ఆ రోజు తప్పించుకునే పరిస్థితి కూడా లేకుండా, కానీ అంతలోనే నా తమ్ముడు వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పి నన్ను కాపాడుకున్నాడు. వాడు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పలేదు అనే ఒకే కారణంతో ఇంత దారుణానికి పూనుకున్నాడు. నాకు వాడు నచ్చలేదు. వాడికి నేను నచ్చితే అది నా తప్పు కాదు కదా. నన్నంటే నా తమ్ముడు సమయానికి వచ్చి కాపాడాడు. ఒకవేళ వాడు నాతో పాటు ఉండకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? ఇలా ఎవరైనా తప్పుగా ఆలోచించే వాళ్ళు ఉంటే మీ ఇంట్లో కూడా ఒక చెల్లి ఉంటుంది. వాళ్ళకు కూడా ఇలాంటి ఎదవలు ఇలానే అల్లరి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఇది ఆలోచించి ఆ పని చేసే ముందు ఆలోచించాలని కోరుకుంటున్నాను. మీరు ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలను ఇంకెవరో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే ఎవరు ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరో నీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదని, నీకు నచ్చిన అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిందని ఇలా చెడ్డదారుల్లో వెళ్ళకుండా ఒక్క క్షణం మనిషిలా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుపడతారు. జీవితం బాగుపడుతుంది.
మీ జీవితం బాగుంటుంది అని మా అభిప్రాయం. చాలామంది యువత ఇలాగే క్షణికావేశంలో చేసే పనులు ఉంటాయి. వాటిని తగ్గించుకుంటే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నాను. దానివల్ల మంచి సమాజ నిర్మాణానికి మీరే ముందడుగు వేసిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి అప్డేట్స్‌తో, మంచి మంచి స్టోరీస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.